प्रातराशार्धे राक्षसः कल्पयिष्यति साहं कथं करिष्यामि तं विना प्रियदर्शनं रामं रक्तान्तनयनमपश्यन्ति సుదుఃఖితా. సీతాదేవి అనుకుంటున్న మనస్సులో, రాక్షసుడు నన్ను తప్పకుండా ప్రాతకాల భోజనంలో నన్ను తినేస్తానన్నాడు కదా ఆ రోజు. 2 నెలలు సమయం ఇస్తున్నా నీకు సీత, నీ మనస్సు కనుక మార్చుకోకపోతే నిన్ను చంపేసి నీ శరీర అవయవాలని తుంచేసి నిన్ను ప్రాతకాల భోజనంలో తినేస్తా అన్నాడు. తినేసేస్తాడు. రాముణ్ణి చూద్దామంటే రాముడు లేడు కదా. రామం రక్తాంత నయనమపశ్యంతి, ఎర్రటి అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి శ్రీరాముణ్ణి నేను చూడలేకపోతున్నా, ఇలానే చనిపోతానేమో అని సీతాదేవి అనుకుంటుంది. యది కశ్చిత్ ప్రదాతామే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా. నాకు ఇక్కడ ఎవ్వరైనా విషం ఇచ్చేవారు ఉన్నట్లయితే భర్త లేని నేను వెంటనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళగలను అనుకుంటుంది సీతాదేవి మనస్సులో. యది కశ్చిత్ ప్రదాతా మే విషస్యాద్య భవేదిహ క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా. భర్త లేకుండా, భర్త దగ్గర లేకుండా, భర్తని చూడకుండా, శ్రీరాముని చూడకుండా నేను ఉండే ఉపయోగం? ఎవరైనా నాకు విషస్యాద్య భవేదిహ, నాకు గనక విషం గనక ఇస్తే, విషం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే నేను ఆ విషం తాగి చనిపోతా, యముడి దగ్గరికి వెళ్ళిపోతా అని సీతాదేవి అనుకుంటుంది. నాజానాజ్జీవతీం రామః సమాం లక్ష్మణపూర్వజః జానంతౌ తౌ న కుర్యాతాం నూర్వ్యాం హిమమార్గణం. లక్ష్మణునికి అన్నగారైన రాముడికి నేను ఇంకా జీవించే ఉన్నట్లు తెలిసి ఉండదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే వారిద్దరూ ఈ భూమిపై నా కొరకు వెతక్కుండా ఉంటారా? నేను బ్రతికున్నానో లేదో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను బ్రతికున్నట్లు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అందువల్లే వాళ్ళు వెతక్కుండా అయిపోయారేమో అని మనస్సులో అనుకుంటుంది, తనలో తానే మాట్లాడుకుంటుంది సీతాదేవి. నాజానాజ్జీవతీం రామః సమాం లక్ష్మణపూర్వజః జానంతౌ తౌ న కుర్యాతాం